महाराज की जय। हिमात पंत महाराज की से श्री गणेशाय नमः, श्री सरस्वती नमः, श्री गुरुभ्यो नमः। ఉక్రారా వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు 5 స్కందాలు పూర్తి చేసాం. 6వ స్కందాన్ని 51 భాగాలుగా చెప్పుకున్నాం. 52వ భాగం ఈ రోజున చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదే వాసిష్ఠాయ నమో నమః. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ की జయ. బ్రహ్మనిష్ఠుడవైన నిన్నిప్పుడు మేము గురువుగా స్వీకరిస్తున్నామన్నారు దేవతలు విశ్వరూపుణ్ణి. నీ తేజో విశేషం వల్ల శత్రువీరుల్ని సంహరిస్తాము కాబట్టి నిన్ను మేము ఆచార్యుడిగా వరిస్తున్నాము. ఆత్మరక్షణ కోసం చిన్నవాళ్ల పాదాలకు కూడా వందనం చేయడం తప్పు కాదని వేదాలు చెప్తున్నాయి. జ్ఞానాన్ని బట్టే పెద్దరికం నిర్ణయించాలి కానీ కేవలం వయస్సును బట్టి కాదని కూడా వేదాలు చెప్తున్నాయి. అందువల్ల నీకు నమస్కరిస్తున్న మమ్మల్ని చేరదీసి పౌరోహిత్యం చేయవలసిందిగా కోరుతున్నాము అన్నారు దేవతలు. అప్పుడు ఆ మునిశ్రేష్ఠుడైన విశ్వరూపుడు అన్నాడు, పౌరోహిత్యం అనేది ధర్మాత్ములు నిందిస్తారు, దాన్ని అంటే చేయకూడదు అంటారు. ఎందుకంటే ఇది బ్రహ్మత్వాన్ని బ్రహ్మవర్చస్సుని క్షీణింపజేస్తుంది అంటారు. నేను కనుక మీకు పౌరోహిత్యాన్ని అంగీకరిస్తే నా బ్రహ్మ తేజస్సు నశిస్తుంది. కాబట్టి మీ ప్రార్థన ధర్మ విరుద్ధం. నా గురించి మీరు పోరడం అనేది కూడా సరికాదు. అంతేకాకుండా గురు శిక్షకులోనై మంత్ర కోవిదులై సద్గురు బోధించిన విద్య చేత ధర్మనిరతులైన శిష్యులే గురువు కొరకు కూడబెట్టిన ధనం. దానికి మించిన ధనం గురువులకి ఏమీ ఉండదు. ఏమి లేని వాళ్ళకి కళ్ళల్లో చెదిరిపడిన గింజలను ఏరుకొని తిని జీవించే ఉంచ వృత్తియే ధనం. ఆ వృద్ధితో బతుకుతూ సత్కార్యాలు చేస్తూ వారు సంతుష్టిని చెందుతారు. నిజానికి ఈ ఉంచ వృత్తి అనేదే బ్రాహ్మణులకు విధింపబడిన కర్మ. ఇదివరకు బ్రాహ్మణులు దేనికైనా పిలిస్తే నాకు ఇంత ఇవ్వాలి దక్షిణ అని ఏమి లేదు. 1 రూపాయి దక్షిణ ఇచ్చినా కూడా దానికి సంతోషపడేవాళ్ళు. ఇప్పుడు తద్దినానికి 1000 రూపాయలు, భోక్తకి ఊరికే కూర్చొని భోజనం చేస్తే 1000 రూపాయలు. ఇది లేదు ఇదివరకు. ఏమిటయ్యా వాళ్ళ సహజ వృత్తి అంటే, పొలాల్లో కళ్ళం చేసిన తర్వాత, కళ్ళం అంటే పొలం అంతా కోసి ఒక చోట కుప్ప వేసి అది కొంచెం ఎండిన తర్వాత చుట్టూతా ఒక దడిలాగా కట్టి దానిలో కుప్ప కొడతారు. దాన్ని కళ్ళెం అంటారు. ఆ కోసేటప్పుడు కుప్ప కొట్టేటప్పుడు కొన్ని గింజలు రాలి పడతాయి. అవి ఏరుకుండేదే బ్రాహ్మణ వృత్తి అని, ఉంచ వృత్తే బ్రాహ్మణ వృత్తి అని అంటారు. పౌరోహిత్యం చేసి డబ్బులు సంపాదించడం పరమనీచం అని చెప్తుంది వేదం. డబ్బులు సంపాదించకూడదు, ఉరికే చేయొచ్చు. కానీ అదే చెప్తున్నారు ఇక్కడ. కానీ మీరు దేవతలు అర్థిస్తున్నారు కాబట్టి మీ పౌరోహిత్యాన్ని నేను అంగీకరిస్తున్నాను. నా తపస్సు వ్యర్థమైనా పర్వాలేదు అని ఆ మహానుభావుడు విశ్వరూపుడు పౌరోహిత్యాన్ని అంగీకరించాడు. శుక్రాచార్యుల యొక్క మంత్ర ప్రభావం వల్ల బాగా సిరి సంపదలు వృద్ధి పొందిన రాక్షసులు వాళ్ళ ఐశ్వర్యానికి మించిన రాజ్య సంపదలను విశ్వరూపుడు వల్ల దేవతలు సాధించుకున్నారు. గురువు గారి వల్ల, గురువును తృణీకరించడం వల్ల సంపదనంతా పోగొట్టుకున్నారు. రాక్షసులు గెలిచారు, దేవతలు ఓడిపోయారు యుద్ధంలో. ఇప్పుడు మళ్ళీ ఈ విశ్వరూపుడు రావడం వల్ల గురువు గారుగా మళ్ళీ దేవేంద్రుడికి అవన్నీ కూడా వచ్చేసినాయి. రాక్షసులను ఓడించారు, సురక్షితంగా రాజ్యాన్ని సంపాదించుకున్నాడు దేవేంద్రుడు. నారాయణ కవచం అనేది ఉపదేశించాడు. ఎవరికి? ఇంద్రుడికి. ఆ విశ్వరూపుడు చాలా గొప్పది. దానివల్లనే రాజ్యాన్ని ఆయన పొందగలిగాడు.
ఇలా చెప్పిన శుకుని మాటలు విన్న పరీక్షిత్తు శ్రీకృష్ణుణ్ణి నిండు మనస్సుతో స్మరించి ఒకసారి శుకుణ్ణి ఇలా ప్రశ్నించాడు. ఓ సూత మునీంద్ర గారు, సుఖ మునీంద్ర, విశ్వరూప మునీంద్రుడు దేవతల నాయకుడైన ఇంద్రుడికి ఉపదేశించిన ఆ విద్యను ఏ విధంగా ఉపదేశించాడు? ఆ నారాయణ కవచంలో ఉన్న గొప్పతనం ఏంటి? దాని గురించి చెప్పమన్నాడు. ఆ విద్యాస్వరూపాన్ని వీనిలో ఉందిగా వినగోరుతున్నాను అన్నాడు. రేపు మనం ఆ నారాయణ కవచం యొక్క అర్థం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవా సాయి.